మొహాన్ని ఎక్కడ చూసినట్టుందిరా. మన లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పోయిన నెల మన ఇద్దరిని లాకప్ లోకి తోసి ఎడాపెడా కుమ్మి పారేసాడే అతనే. పోలీసుడని తెలిసి వాడు బ్యాగ్ కాజేసావా? మరి ఊరుకుంటావేంటి? పొండి పొండి. ఏమైంది? అయ్యో బండిలో పెట్రోల్ పోయించమని డబ్బులు ఇచ్చాను. పెట్రోల్ పోసాగా. మరి బండి ఆగిపోయింది. నా బండికి పోసాను బాస్. రే, పంచర్ అయిన బండికి పెట్రోల్ పోసి దొంగతనం కోసం వచ్చిన బండిలో పోయకపోతే మనల్ని చూసే వాళ్ళు ఏమనుకుంటారా? లూజు అని అనుకుంటారు. నరాలు లూసు. నువ్వు నన్ను అప్పుడప్పుడు బాస్ అని పిలవడం వల్లే నీ తల తక్కతనాన్ని సహిస్తున్నా. బ్యాగ్ జాగ్రత్త, బ్యాగ్ జాగ్రత్త. అయ్యా ఎంత కొట్టేశారా? 10 కిలోలు ఉందయ్యా. 10 కేజీలు. ఒకటి నోరు పారేసుకుంటా లేదా కళ్ళు పారేసుకుంటున్నా. నోరు మీద. పోలీసు దగ్గర కొట్టేశారు. మన స్టేషన్ లోని పీసీలు పంపించి ఏరియా మొత్తం వెతకమని చెప్పు. ఆనవాలా వాడి చేతిలో బంగారపు కొట్టు కర్ర సంచి ఉందయ్యా. అదే ఆనవాలు. రేయ్, మనం తప్పించుకోవడానికి ఒకటే దారి ఉంది. వెళ్దాం. ఎందుకు ఆగారు? రేయ్, దోచుకున్న బంగారం లోపలికి ఇసిరేద్దాం. మనం దొరికిపోయినా బ్యాగ్ దొరకదు. ఇసిరేసిన చోట బ్యాగ్ సేఫ్ గా ఉంటుంది. ఉదయాన్నే వచ్చి తీసుకుందాం. ఏమంటావ్? ఆగండి, ఆనవాళ్ళు తెలియడానికి ఏదైనా రాసిపోదామా? బంగారం దోచుకున్నది అభిషేక్ అని కాంపౌండ్ మీద రాసిపోదామా? రాయించుకుని మొహం పాల్గొడతా. తొండ మొహం. జన్మమే ధన్యమే చిరుచిలుక ఊహించని ఆనందమే నీ వల్లే కలుగునే మొలక నా హృదయం నీ విడిదై పొంగిపోదటే పగలు కూడా వెన్నెలలాగా మారిపోదటే
జ్యోతి జ్యోతి ఏమైందమ్మా జ్యోతి అయ్యో జ్యోతి నువ్వెందుకమ్మా ఈ రూమ్ వచ్చావు జాగ్రత్త మేమెవరూ ఈ రూమ్ లోకి రాము నువ్వెందుకమ్మా వచ్చావు దెబ్బేం తగలలేదుగా ఏమైంది జ్యోతి నీకు ఇక్కడేం పని? అమ్మ వాయిస్ విన్నాను ఏంటి వాగుతున్నావు? ఆగలేదు ఈ టేప్ రికార్డర్ నుంచి అమ్మ వాయిస్ విసిరి పారేస్తాను అవతలకి. ఇలాంటి పనులు చేయడం వల్లే నువ్వు ఇక్కడ ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇక్కడి నుంచి పో బయటికి. ఏంట్రా తనే ఏదో చూసి భయపడుతోంది దానికి సపోర్ట్ చేసి ఎవరు మాట్లాడినా వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోవచ్చు. పో బయటికి, బయటికి పో. రే కాళీ, ముందు రూమ్కి తాళం వేరా. జ్యోతమ్మా ఏడవకమ్మా నీకు మీ నాన్న సంగతి తెలిసిందే కదా ఎందుకత్తయ్య మా నాన్నకి నా మీద మాత్రం ఎందుకు ఇంత ద్వేషం? అయ్యో అది ద్వేషం కాదమ్మా వాడికి మీ అమ్మ మీద ఉన్న ఆశ 24 ఏళ్ల క్రితం మన ఊరి వైద్యులు అదే మన శివాలయం పూజారి వాళ్ళ అబ్బాయి పెళ్లికి ఊరు జమీందారు కాబట్టి పెళ్లి పెద్దగా మీ నాన్న వాడిని చితకబాది వాడికి స్పృహ లేకుండా చేసేశాడు. కొట్టండి, చచ్చిందా కొట్టండి. అది లేవరా. వదలండి వీణ్ణి. ఎంతో ఆశగా పెళ్లి చేసుకున్నాడు గనక ప్రసవంలో నువ్వు పుట్టగానే తను చనిపోయేసరికి మీ నాన్న తట్టుకోలేకపోయాడమ్మా. తనతో పాటు నన్ను పూర్తి చేయండి రా. అంతఃపురం వారసురాలు యువరాణి కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి కదా. ఆ పిల్ల గురించి మాట్లాడకండి. దానివల్లే నా ఈశ్వరు నాకు దూరం అయిపోయింది. తన మీద పెంచుకున్న ప్రేమ నీ మీద కోపంగా మారిపోయింది. కొద్ది రోజుల్లో మావయ్య గారి మనసు మారిపోతుంది జ్యోతి. నువ్వు దిగులు పడకుండా నిద్రపో, సరేనా? బాసు మీకో విషయం తెలుసా? చెప్పరా. ఈ అంతఃపురం కట్టేటప్పుడు ఆ. మా తాతకి తాతే ఇక్కడ మేస్త్రిగా పనిచేశాడు. బుద్ధి లేని ఎదవా. కాంపౌండ్ వాళ్ళు ఇంత పెద్దదిగా కడతాడా? రేయ్, ఏంట్రా ఇసిరేసిన బ్యాగ్ కనపడడం లేదు? బాస్ ఆ? 10 కేజీల బంగారం బాస్. ఏదో కష్టపడి సంపాదించిన వాళ్ళు అంత ఎమోషన్ అయిపోతున్నావు. ముందు బ్యాగ్ ఎతకరా. మీరు ఇక్కడేం చేస్తున్నారా? అన్నా, నేను ఇక్కడ పెట్టిన బ్యాగ్ కనపడడం లేదన్నా. దాన్ని టిక్ టాక్ సరళకు తీసుకెళ్ళింది. అదెందుకు అడుగుతున్నా? అది ఎత్తుకుపోయిందా? ఓరి దొంగ మహాలారా, ఎవరు లేనప్పుడు అంతపురంలో దొంగతనానికి వచ్చారా? అయితే ఎవరు లేరన్నా. రండి, మీ పని చెప్తాను. అన్నా, నీకు కావాలంటే గుండు కొబ్బరి నూనె కొనిస్తానన్నా. నన్ను వదిలేయన్నా, నన్ను వదిలేయన్నా. అంతా ఆ కాలంలో చేసిన వైరింగ్ బాబు. ఎప్పుడు ఎవరికి షాక్ కొడుతుందో అని భయంగా ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసి చెయ్యమ్మా. అలాగే మేడం, నేను చూసుకుంటా. తమ్ముడు ప్లంబర్ చెప్పినట్టు 5 రోజుల్లో పని బుక్ చేస్తావుగా? అయ్యో వాళ్ళ తాత ముత్తాతలే మన బంగ్లాలో పనిచేశారు, వాళ్ళకి తెలియదా? ఒక ఎలక్ట్రీషియన్ బాడీని ఎంత ఫిట్ గా మెయింటైన్ చేస్తున్నాడో చూడండి. మీరే ఉన్నారే పప్పు సుద్దలాగా. పప్పు సుద్దా? ఏమా ఎవరైనా కొట్టారా? నీ ఒళ్ళంతా వాచిపోయి ఉంది. ఎక్సైజ్ సార్, ఇవన్నీ ఒరిజినలా? ఒకసారి నొక్కి చూడండి మేడం. షాక్ కొడుతుంది, షాక్ కొడుతుంది. వాడు నొక్కు అన్నప్పుడు కూడా నేనేం ఫీల్ అవ్వలేదు, కానీ దానికి నువ్వు రియాక్షన్ ఇచ్చావు చూడు, దానికి నా గుండె పీసులైపోయింది. నడవండి, నడవండి. అడ్డ పెట్టుకుని ఎస్కేప్ అవ్వాలా? చొక్కా వదిలే. బావా, ఆ బాక్స్ లేవు. రాఘవతో వచ్చారా? పోరా. ఈ బోడుగుంటోడికి బుర్ర లేదు, బొచ్చు లేదు. ఈజీగా మోసం చేసి పారేయచ్చు. ఏవయ్యా అభిషేక్, వాట అంటే సలూన్ వైపు తొంగి చూడవా? జాగ్రత్త, తల్లో పిచ్చుకుని గూడు కడతాయి. మిమ్మల్ని ఆవిడ ఎగతాళి చేసింది కదా, నా కోపం వస్తుంది బాస్. అది ఇలా నవ్వుతూ చెప్తావా? నా బ్యాగ్ కొట్టేసి నన్నే ఎగతాళి చేస్తావా? మణి, దీంతో టైట్ చేయరా. ఏడ్రా? నిన్న పనులు ఊపిరిస్తే రానని పెద్ద ఫోర్స్ కొట్టు. అది దొంగతనం వదిలేద్దాం అనుకుంటున్నా. ఏంటి ఈరోజు ఏం చెప్పినా నమ్మేస్తున్నారు? రాఘవా, అందుకే నీ దగ్గర పని నేర్చుకుందాం వచ్చానబ్బా. సూపర్ రా, నువ్వు రావడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఉండబోయే 5 రోజుల్లో తను ఎలాగైనా లైన్ లో పెట్టాలి. ఒక ఐడియా ఇవ్వరా? అప్పుడు 4 రోజులు టైం ఇస్తాను. అట్లాడుకురా, ఐడియా ఇవ్వరా. ఒక కవిత రాసివు బాబా. కవిత నాకు రాదే, చాలా కష్టం. అందుకే కదా ఐడియా ఇచ్చింది. రే, నీకు రాని ఒక విషయాన్ని నువ్వు అమ్మాయి కోసం రప్పించి చేస్తే నీ లవ్ అప్పుడే అర్థమయ్యేది. మ్యాటర్ ఇదా? ఇది మంచి ఐడియా లాగే ఉంది. బాస్ ఆడు ఆలోచించడం మొదలెట్టాడు, రాసి పడదొబ్బితే. ఆడు కవిత కోసం ఆలోచించట్లా, ఎలా రాయాలా అని ఆలోచిస్తున్నాడు. దానికి 5 రోజులు పట్టుద్ది. ఆలోగా మన బ్యాగ్ కొట్టేద్దాం రా. ఏ రాఘవా, ఏంటి ఇలా వచ్చావు? అంతఃపురంలో అన్నిటికీ ఆలినాలు నేనే కదా.